చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేఖ రాలేదు చెప్పండి? పెన్షన్ 3వ తారీఖున పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతువులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పొట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు, ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతోపాటు ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో, చేయూత కార్యక్రమంకి ఇస్తామంటే అది ఇవ్వడానికి వీల్లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేస్తారని దాని మీద వాళ్ళు పిటిషన్ పెట్టారు, దాన్ని ఆపారు. అది నిన్న మొన్న అది రిలీజ్ చేశాం. అది అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ కరువు కాటకు వస్తే ఇచ్చిన సబ్సిడీకి మరి వాళ్ళు వచ్చి దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆటంకం పెట్టారు. దాన్ని వచ్చి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత నిన్న మొన్న దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. విద్యా కానుకకి, విద్యా దీవెనికి ఇస్తామంటే దానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. దాన్ని వచ్చి కూడా ఎన్నికలు ప్రాపి నిన్న మొన్న దాన్ని కూడా ఇస్తున్నాం. ఇంక ఈబీసీ నేస్తం కూడా ఉంది, అది కూడా రేపు ఎల్లుండో అది కూడా రిలీజ్ చేస్తాం. చంద్రబాబు నైజమే అంతే. పేదవాడికి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన పుస్తకం రాసే మనసులోని మాటని వ్యవసాయంతో దండగా పేదవాళ్ళందరినీ దేశం నుంచి తొలియాలి, ఇలాంటివన్నీ అని చెప్పారు. ఉచిత చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా. ఎందుకంటే అతను పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండవాలి. ఆయనకి అందరికీ ధనవంతులు, బలవంతులు, బాగా బలిసున్న వాళ్ళు, అవినీతికి అందలేకిన వాళ్ళే ఆయనకు కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం. సో అందుకే ఇవన్నీ కూడా దొరుకుతున్న నేపథ్యం. నిర్వాస. సో కాబట్టి ఇవాళ ఏదో ఐఏఎస్ రాశారంటే అదేమి పెద్ద ఇది కాదు. అది ఆయనకి అలవాటు, అదొకటి అలవాట్లో ఆయనకి వ్యసనం. అది ఏదో ఒకటి ఏదో అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక దాని మీద బురద జల్లడం, దాన్ని భూతత్వంలో పెట్టి అది తప్పు అయినట్టు చూపెట్టడం అనేది నాకు అలవాటు. ఆ నేపథ్యం ఇది కూడా. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ పాల్పడిందని చెప్పి టీడీపీ హింసాత్మక ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి. టీడీపీ ఆరోపించకపోతే వాళ్ళే మమ్మల్ని పొగుడుతారా? మమ్మల్ని పొగుడుతారా చెప్పండి? నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది, బర్మా కాలనీలో. అది రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా, మీరు రేపు 3 కెమెరాలు 4 కెమెరా పట్టుకుని వెళ్ళి అడగండి వాళ్ళందరినీ, చెప్తారు. అది గురజాల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు, టీవీలో చూపెట్టారు, ఏదో వాట్సాప్లో అది తీసుకొచ్చారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు, మరి మిగతా 8 ప్రాంతాలు ఎవరు చేసినవి? అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి ఆ టీడీపీ మాట్లాడట్లేదు? ఏమిటి సంఘటన ఆలోచించాలి కదా. కాబట్టి ఇవన్నీ చౌకబారు, ఇది
వాళ్ళు ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మ ఈ దౌర్జన్యం చేశారు, లేకపోతే ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా దానికోసం చేస్తున్న కార్యక్రమాలు. సార్ ఈవీఎం పగలగొట్టాలని ఏదైతే ఉందో అది మేము వీడియో రిలీజ్ చేయలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సరే, అది వైరల్ అవుతుంది. ఎవరు రిలీజ్ చేశారో ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడిస్తే మొత్తం 8 జరిగే ఇన్సిడెంట్లు, 8 ఇన్సిడెంట్లు ఎలక్షన్ కమిషన్ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పనండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలో జరిగే ఇన్సిడెంట్ అన్నీ కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగి చెప్పండి, మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగి చెప్పండి. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో జులంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, వాడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా ఉత్తరాంధ్రలో? దానికి సమాధానం చెప్తారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి. ఆవకులు చవకులు ఒకరినొకరు నిందార్పణ చేసుకోవడం కాకుండా, రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించారు అప్పుడే